హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్లు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు విద్యుత్ శాఖ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఒకే నోటిఫికేషన్ నుంచి అయితే మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము ముందు ఖాళీల గురించి, ఇక్కడ వివరాల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే, ఉద్యోగాలను భర్తీ చేయడానికి నూతన విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే మొత్తం 4 విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్కో అండ్ 2 డిస్కిమ్లు అండ్ టీజీఎన్పీడీసీఎల్ అండ్ టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యాలు ఆదేశించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేకుండా ఈ సంస్థలు వేరుగా ప్రకటనలు జారీ చేసి సొంతంగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే విధానం అయితే రూపొందించిందని అయితే మనకైతే ఒక పేపర్ ప్రకటన ద్వారా అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విద్యుత్ పోస్టులకు ఒకే ఒక నోటిఫికేషన్ అనేది మనకు చూపుతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనివల్ల పలు సమస్యలు వస్తుండగా 4 సంస్థల్లో ఉద్యోగాలు కామన్ మ్యాన్ ఒకే నోటిఫికేషన్కు ఇవ్వాలని అయితే వీరు కసరత్తు అయితే చేస్తున్నారని అయితే చెప్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖాళీలు మిగలకుండా ముందస్తు ప్రణాళిక అయితే మనకు చూపుతున్నారు. వేరు నియామకాలు, పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలకు దరఖాస్తులు చేసి రాస్తున్నారు. కొందరికి 2-3 సంస్థలో ఏకకాలంలో ఉద్యోగాలు వస్తుండగా ఏదో ఒక దానిలో చేరుతున్నారు. దీంతో మిగిలిన ఉద్యోగుల ఖాళీగా మిగులుతున్నాయి. ఇకపై ఒక్కటే నోటిఫికేషన్ జారీ చేసిన 4 విద్యుత్ సంస్థల పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదిక విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అయితే మనకు చూపుతున్నారు. ఈ విధంగా అయితే చేయడం వల్ల అయితే చాలామందికి అయితే చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అన్ని రకాల ఉద్యోగాలు అయితే అప్లై చేస్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్గా మనకు ఒక 4 జాబ్స్ అప్లై చేసుకుంటే 3 జాబ్స్ వస్తున్నాయి. ఏదో ఒక జాబ్లో అయితే జాయిన్ అవుతున్నాడు. మిగిలిన 2 జాబ్ల వల్ల వేరే నిరుద్యోగులు అయితే వాళ్ళైతే చాలా నష్టపోతున్నారండి. ఈ విధంగా అయితే చేస్తేనైతే చాలా బెనిఫిట్గా అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేరుకుపోయిన పోస్టులు కానీ అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 4 సంస్థల్లో 934 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ అందులో ఉత్తర తెలంగాణ డిస్కిమ్ టీజీఎన్పీడీసీఎల్లో 394, జెన్కోలో 283 అండ్ అలాగే దక్షిణ తెలంగాణ డిస్కిమ్ టీజీఎస్పీడీసీఎల్లో 135 అండ్ అలాగే ట్రాన్స్కోలో 122 పోస్టులు అయితే ఉన్నాయని అయితే మనకైతే తెలుస్తుంది. అండ్ అలాగే ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తిగా కావడం జరుగుతుందని, చివరి దశకు మొత్తం వస్తుంది. దాంతోపాటు రామగుండంలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయని అయితే మనకు చెప్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో జూనియర్ లైన్మెన్ పోస్టులు అని అయితే మనకైతే ఇక్కడ చూపుతుంది. అండ్ ఇక్కడ మీరు దీని గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్మెన్ పోస్టులు సర్వీసు ఆధారంగా భర్తీ చేస్తారు. అండ్ 1500 సర్వీసులకు ఒక లైన్మెన్ పోస్టు తప్పనిసరిగా ఉండాలని అయితే చెప్తున్నారండి ఇక్కడ. అండ్ వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు అనుగుణంగా రాష్ట్రంలో లైన్మెన్లు అయితే లేరు అని అయితే మనకు చూపుతున్నారు. ఉన్నవారు 2-3 గ్రామాల్లో బాధ్యతలు అదనంగా చేస్తున్నారు. అన్నీ ఒకరే చూసుకోవాలంటే వీలు కావడం లేదు అని అయితే వీరు చెప్తున్నారు. ఓకే, మరి ఇందులో చూసుకున్నట్లయితే మనకు జేఎల్ఎం అయితే పోస్టులు అయితే మనకు దాదాపు వేల సంఖ్యలో ఉన్నాయని అయితే మనకైతే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా జేఎల్ఎం ఇలా ఏమైనా అప్లై చేసుకోవాలంటే తొందరగా ప్రిపేర్ అయితే ఉండండి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే మనకు రాబోతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే ఈ యొక్క సమాచారానికి అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.